ప్రభునామమున మీ అందరికీ నా వందనములు. ఈ ఉదయ కాలము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకై స్తుతిస్తున్నాను. దేవా, మరొక దినంలోనికి ప్రవేశపెట్టినందుకై స్తుతిస్తున్నాను. మీ ఆత్మ తోడుగా ఉంచి బలపరిచి మీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి. ప్రభా, మీ వాక్యం ద్వారా మేమందరం కూడా బలపరచబడటానికి, మేల్కొల్పబడటానికి, మేలు పొందటానికి తగిన సహాయం దయచేయమని మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ప్రేమయున్నాడు, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగాడు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రేమను, క్షమాపణను తీసుకొని వచ్చి ఉన్నారు. కనుక ప్రభు ఈ లోకానికి వచ్చి శిష్యులను ఏర్పరచుకొని వారితో చెప్పినటువంటి మాట, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుడి అని వ్రాయబడి ఉన్నది. ఎవరిలో ప్రేమ కనబడుతుందో, ప్రేమ యొక్క లక్షణాలు కనబడతాయో వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఆయన అంగీకరించిన వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు. దేవుని ఆజ్ఞ మనము విలువైనదిగా ఎంచుకొని ఆ ఆజ్ఞ ప్రకారముగా జీవించగలుగుటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవించును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు అని కూడా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభువు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన అంటే మీరును ఒకరినొకడు ప్రేమించవలను. మీరు ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల, ప్రేమగలవారైన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రేమే దేవుని యొక్క బిడ్డగా మనల్ని నిరూపించగలుగుతుంది. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అవుతాడు. కనుక ప్రేమ యొక్క లక్షణాలను మనం సమకూర్చుకొని సంపాదించుకొని పొరుగువాన్ని ప్రేమించమని చెప్పబడినటువంటి ధర్మశాస్త్రము నెరవేర్పుని కలిగి ఉండటానికి ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ పొరుగువాన్ని ప్రేమించటంలో తన వలే కాక నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు మీ పొరుగువాన్ని ప్రేమించాలి అని వ్రాయబడి ఉన్న మాటను మనం తీసుకోగలిగి అలాగూ చేయగలిగినప్పుడు ప్రభు యొక్క శిష్యులము, ఇంకనూ ప్రభు నాకు స్నేహితులని కూడా వ్రాయబడి ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళ్ళి నిరీక్షణ కలిగిన వాడై వాగ్దానమును బట్టి నమ్మి విశ్వసించి వాగ్దాన ఫలాన్ని పొందుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుని యొక్క చిత్తమే నెరవేర్చుటలో తాను కృతార్థుడు కాగలిగినాడు కనుక దేవునికి అబ్రహాము స్నేహితుడయ్యను అని వ్రాయబడి ఉన్నది. నేను చేయబో కార్యములను నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకి దాచిదనా అని అబ్రహాముతో దేవుడు తాను చేయబోతున్నటువంటి ఆ సొదొమ గొమొర పట్టణం విషయంలో చెప్పినప్పుడు అబ్రహాము ప్రార్థించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని నేను నాశనము చేయను అని దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడినారు. కనుక ఆయనతో సహవాసము, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము మనకెంతో మేలుకరమైనదిగా ఉన్నది. దేవుడు
యేసుక్రీస్తు ప్రభువు తను మనందరి కొరకు అప్పగించుకొని ఉన్నారు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నానని చెప్పినారు. కనుక మన జీవితాల్లో కూడా మనం దేవునికి అప్పగించవలసినటువంటి వారముగా మన జీవితాలు ప్రభు కొరకే ఈ లోకంలో మనం జీవించి ఆయన మహిమ కొరకు మనము సాక్షులై జీవించవలసినటువంటి వారముగా ఉన్నాము. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని కూడా దేవుని వాక్యం ఉంది. ప్రభునందు నిలిచి ఉండే అనుభవము మనం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉన్నట్లయితే దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించగలుగుతాం. కనుక దేవునికి భయపడి దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని ఆ ప్రకారంగా నడుస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మీయ శక్తి మనల్ని నడిపించగలుగుతుంది. మనము ఆయన శిష్యులుగా ఈ లోకంలో జీవించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉంటాం. ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక మనుష్యుడు తన దాసుల్ని పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరము వెళ్ళెను అని రాయబడి ఉన్నది. ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు తన దాసులైనటువంటి వారిని పిలిచినప్పుడు అందులో మొదటివాడు 5 తలాంతులు తీసుకున్న తాను 5కి 5 తలాంతులు తీసుకుని వచ్చి, అయ్యా మీరిచ్చినటువంటి 5 తలాంతులను బట్టి వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించానని 10 తలాంతులు తన యజమానునికి అప్పగించినట్లుగా దేవుని వాక్యం ఉన్నది. అయితే ఆ 10 తలాంతులను తీసుకున్నటువంటి యజమానుడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నా సంతోషంలో పాలు పంచుకోమని దేవుని వాక్యం ఉన్నది. అలాగనే 2 తలాంతులకి మరి 2 తలాంతులు సంపాదించినటువంటి దాసుడు తన యజమానుని దగ్గరికి వెళ్ళి అదే విధముగా 2కి 2 సంపాదించి తన యజమానునికి అప్పగించినప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని విషయంలో, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నా సంతోషంలో పాలు పంచుకోమని వాక్యం సెలవిస్తున్నది. అయితే 1 తలాంతు తీసుకున్నటువంటి తాను పాతిపెట్టి, నువ్వు విత్తని దానిని కోయివాడువు, పెట్టని దానిని ఎత్తుకొనివాడు అని కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక దానిని దాచి ఉంచి నీకు ఈ తలాంతు నీకు అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు అతడు చెడ్డదాసుడా అని పిలువబడ్డాడు. నేను కఠినుడు అని నువ్వు తెలుసుకున్నట్లయితే, నా సొమ్ముని నీవు సావుకారి దగ్గర ఉంచినట్లయితే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేవాడిని కదా అని ఆ దాసునితో మాట్లాడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు అనుగ్రహింపు చేసినటువంటి ఆయుష్ కాలంలో, ఈ కృపకాలంలో దేవుడు మనకు అనుగ్రహింపు చేసినటువంటి ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను అన్నీ కూడా ఆధారం చేసుకొని మనం ఆయన మహిమ కొరకు జీవించి ఆయనకు అప్పగించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆయన లెక్క చూసుకునే దేవుడై ఉన్నాడు కనుక మన జీవితాలు ఆయనకు అప్పగించుకోవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను వ్యర్థపరుస్తూ లోకములో మన స్వచిత్తాన్ని బట్టి, స్వ ఆలోచనలను బట్టి లోకం చేత ఆకర్షించబడి మనము బలహీనులము కాకూడదు. దేవుడు కోరుతున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అని అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ శరీరములను సజీవ యాగముగా
దేవునికి అప్పగించుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహింపచేసినటువంటి ఈ ఆయుష్కాలంలో దేవుని వాక్యానికి లోబడుతూ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలిగినప్పుడు దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఆయన కాపుదల, ఆయన భద్రతనిచ్చి మనల్ని సుఖ జీవితానికి దేవుడు అప్పగించగలడు. ఏ అపాయము నీ గుడారము సమీపించదని దేవుని వాక్యం ఉన్నది. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచగలిగినటువంటి వారు, ప్రభులో నిలిచి ఉన్నవారు, ప్రభుని మనం అడగగలిగినవి ఆయన మనకిచ్చి మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యమైనటువంటి మానవునికి చేయగలుగుతున్నదంతయు కూడా చేశారు. కనుక ఈ లోకంలో మనం ఏది కూడా మన వెంట రాదు. కానీ మనం ఆయన చిత్త ప్రకారముగా జీవించగలిగినప్పుడు ఆయన వాగ్దానమును బట్టి మనం పొందుకునే ఆ మహిమ శరీరమును పొంది దేవుని యందు నిలిచిన వారుగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిత్య జీవంలో ఆయనతో ఆనందించే వారముగా ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మీరు ఇచ్చినటువంటి నాయన మీ మాటలకై స్తుతిస్తున్నాను. ప్రభా, నీ యందు నిలిచి ఉండేవారముగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. నీ ఆజ్ఞలు గైకొనుటలో మమ్మల్ని బలపరచండి. ప్రభా, మమ్మల్ని స్నేహితులుగాను శిష్యులుగాను మీరు చేసుకోవడానికి ప్రభా మీరు ఇష్టపడుతున్నారు. మీ ఇష్టాన్ని గుర్తెరిగిన వారముగా ఉండి ప్రభా, నీ ఆజ్ఞలు మాకు నాయన దేవా, మీ కట్టడలు మాకు నాయన అవి మధురముగా నిలిచి ప్రభా వాటిని అనుసరించి జీవించి మీ మహిమ కొరకు ప్రభా మీకు అప్పగించుకునే వారముగాను నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి సహాయం చేయమని, మహిమ ఘనత మీరే పొందమని, చిన్న మనవులు మీ పాల్సని చేర్చుకోమని మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను.